students, welcome to Economics Wala classes. Today's topic will be ethanol blending program in India. That is recent times లో మనకి చాలా బజ్వర్డ్ అని చెప్పొచ్చు దీన్ని ఇథనాల్ బ్లెండింగ్ అనేది. సో ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఏంటి, రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ షుగర్ మిల్స్ కావచ్చు లేదంటే డిస్టిలరీస్ ఏవైతే తయారు చేస్తున్నాయో ఈ ఇథనాల్ వాటిని దే ఆర్ ఆస్కింగ్ టు నాట్ యూస్ షుగర్ కేన్ జ్యూస్ ఆర్ సిరప్ టు ప్రొడ్యూస్ ఇథనాల్. అంటే షుగర్ కేన్ జ్యూస్ ద్వారా లేదంటే సిరప్ షుగర్ కేన్ సిరప్ ద్వారా మీరు ఇథనాల్ ను ప్రొడ్యూస్ చేయొద్దు ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023 నుంచి 24 వరకు అని చెప్పడం జరిగింది. ఇది ఏ కాంటెక్స్ట్ లో చెప్పారంటే, జనరల్ గా ఇప్పుడు మనకి షుగర్ ప్రొడక్షన్ ఇయర్ తక్కువ ఉంది. సో మనకి డొమెస్టిక్ నీడ్స్ అంటే ఇండియా లోపల మనకి డొమెస్టిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకునేదానికి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో మనకి షుగర్ కేన్ జ్యూస్ లేదా షుగర్ కేన్ సిరప్ ద్వారా ఏంటంటే ఇథనాల్ తయారు చేస్తారు. ఇలా చేయకుండా ఓన్లీ డొమెస్టిక్ నీడ్స్ షుగర్ ప్రొడక్షన్ తక్కువ ఉంది కాబట్టి మార్కెట్లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసేదానికి, సో మనకి ఇక్కడ ఉన్న బై ప్రోడక్ట్స్ ద్వారా మనకి ఈ ఇథనాల్ అనేదాన్ని తయారు చేస్తాం జనరల్ గా. సో ఈ బై ప్రోడక్ట్స్ ని తయారు చేయకుండా ఉంటే ఏంటంటే మార్కెట్లో మనకి సప్లై అనేది ఉంటుంది, సఫిషియెంట్ సప్లై ఉంటుంది. ఈ సప్లై వల్ల ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉంటుందని చెప్పి దీని మేజర్ ఇంటెన్షన్. గవర్నమెంట్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకునిందంటే దాని మేజర్ ఇంటెన్షన్ ఇది. అయితే మనకి ఇక్కడ ఈ ఇథనాల్ ఏ విధంగా తయారు చేస్తారనే దానికి మనకు చాలా వరకు డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా మనకి ఒక షుగర్ అదే మనకి ఒక క్రాప్ ఉందనుకోండి, ఈ క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉందో అంటే మిగిలిపోయింది, ఈ క్రాప్ రెసిడ్యూని ఏం చేస్తారంటే ఫెర్మెంటేషన్ చేస్తారు. సో ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఏంటంటే మనకి బై యూజింగ్ ఈస్ట్ లేదా ఏదైనా కెమికల్, అంటే ఏదైనా కెమికల్ కాదు, దానికి సూటబుల్ అయ్యే కెమికల్ యూజ్ చేస్తారు. దీని తర్వాత ఏంటంటే ఇది ప్యూరిఫై చేస్తారు, ప్యూరిఫికేషన్కి వెళ్తుంది. ఇక్కడి నుంచి మనకి ఇథనాల్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇథనాల్ ఏం చేస్తారంటే బ్లెండ్ చేస్తారు, దేంతో? పెట్రోల్తో. ఈ బ్లెండ్ చేసింది తర్వాత ట్రాన్స్పోర్ట్ చేస్తారు, ట్రాన్స్పోర్టేషన్. దాని తర్వాత మనకి డైరెక్ట్గా మనకి అవుట్లెట్, మనం ఫ్యూయల్ స్టేషన్కి వెళ్తాం కదా, అంటే పెట్రోల్ స్టేషన్. ఈ పెట్రోల్ స్టేషన్లో మనకి ఈ ఫ్యూయల్ అనేది ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. అయితే మనకి ఆల్రెడీ ఇథనాల్ బ్లెండెడ్ 10 ఒకటి, ఇథనాల్ బ్లెండెడ్ 20 ఒకటి, ఈ రెండు ఇనిషియేటివ్స్ తీసుకురావడం జరిగిందండి. అంటే ఇథనాల్ 10% ప్లస్ 90% పెట్రోల్, ఇథనాల్ 20% ప్లస్ 80% పెట్రోల్. సో ఇది ఆల్రెడీ అచీవ్ చేసాం మనం 2021-22కే అచీవ్ చేసేసాం దీన్ని. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 12%లో ఉందండి, అంటే ఇంక్రీజింగ్. సో ఇక్కడ మనకి ఇథనాల్ 20 ప్రొడక్షన్ మనకి ఈ 20 ప్రొడక్షన్ అంటే E20 ప్రోగ్రామ్ అనేది మనకి 2025-26 కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి అనుకున్నారు. యాక్చువల్గా ఇది ఒరిజినల్ టార్గెట్ మనకి 2030 అండి. కాకపోతే మనకి అంత టైం అవసరం లేదు ఇథనాల్ బ్లెండింగ్ అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే దాని టైం లైన్ కూడా రిడ్యూస్ చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఇథనాల్ బ్లెండింగ్ లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ బయోఫ్యూయల్స్ విచ్ ఈస్ న్యాచురల్లీ ప్రొడ్యూస్డ్ బై ఫెర్మెంటేషన్ ఆఫ్ షుగర్స్ బై ఈస్ట్ ఆర్ వయా పెట్రోకెమికల్ ప్రాసెస్ సచ్ యాజ్ ఇథైలిన్ హైడ్రేషన్ అని చెప్పొచ్చు. ఇథనాల్ అంటే ఏంటంటే, అయితే ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ లో ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ రెడ్యూసింగ్ కంట్రీస్ డిపెండెన్స్ ఆన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్, కటింగ్ కార్బన్ ఎమిషన్స్ అండ్ బూస్టింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఇది ఏ విధంగా అంటే, ఇప్పుడు జనరల్ గా మనకి 85% వరకు మనం ఏం చేస్తాం, జనరల్ గా ఎనర్జీ మనది ఇండిపెండెంట్ గా మనకు ఎనర్జీ సెక్యూరిటీ లేదు కదా. సో మనం ఏం చేస్తాం, ఇంపోర్ట్ చేసుకుంటాం. చాలా వరకు మనకి ఈ క్రూడ్ ఆయిల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఓపెక్ కంట్రీస్ నుంచి కావచ్చు, లేదంటే ఓపెక్ ప్లస్ నుంచి కావచ్చు, లేదంటే అమెరికా నుంచి కావచ్చు, షేల్ గ్యాస్. సో అమెరికా నుంచి షేల్ గ్యాస్ అయితే ప్రస్తుతం తక్కువ ఉంది మనం ఇంపోర్ట్ చేసుకునేది, రిమైనింగ్ ఇక్కడి నుంచి వస్తుంది మనకి ఓపెక్ కంట్రీస్ నుంచి. సో ఈ ఇంపోర్ట్ మనం ఇక్కడ ఏంటంటే 85% ఆఫ్ వరకు మనం డిపెండెన్స్ ఫారెన్ నేషన్స్ మీద ఉంటాం కాబట్టి జనరల్ గా మనం పే చేసేదానికి కూడా అంటే ఎక్కువ మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లో ఇది కూడా ఉంటుంది మేజర్ రోల్. ఎందుకంటే మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటామో వాటికి డాలర్స్ లో పే చేయాల్సి వస్తుంది. మన దగ్గర ఉన్న డాలర్ రిజర్వ్స్ కూడా మన దగ్గర తగ్గిపోతాయి. సో ఇక్కడ మనకి E10 ప్రోగ్రామ్ కావచ్చు లేదా E20 చేస్తే అనుకో మనకు 20% లేదా 10% వరకు కూడా
ఇక్కడ మనకేంటి ఇంపోర్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉండవు కదా తర్వాత. ఎందుకంటే మనం డొమెస్టిక్‌గా దాన్ని ఇథనాల్ బ్లెండ్ చేసుకుంటున్నాం కాబట్టి అవసరం ఉండదు. సో, దాని ద్వారా ఏంటంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఫారెక్స్ రిజర్వ్స్‌ను వేరే వాటికి ఉపయోగించుకోవచ్చు. అంటే ఓన్లీ ఎనర్జీ సెక్యూరిటీ కోసమే కాకుండా వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ కాంటెక్స్ట్‌లో మనకి ఈ ఆయిల్ ఇంపోర్ట్స్‌ని రెడ్యూస్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏంటంటే మనకి ఈ ఫాసిల్ ఫ్యూయల్ టెక్నాలజీస్‌తో వర్క్ అయితాయి కాబట్టి మనకి కార్బన్ ఎమిషన్స్‌ని కూడా తగ్గించుకునేదానికి ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే మనం ఇక్కడ ప్రాసెసింగ్ చేసి మళ్ళీ మనం ఎక్స్‌పోర్ట్ చేస్తాం. క్రూడ్ ఆయిల్ డైరెక్ట్‌గా యూజ్ చేసుకునే దానికి కుదరదు గదా! సో, క్రూడ్ ఆయిల్ నుంచి మనం రెగ్యులర్‌గా పెట్రోల్ గావచ్చు, డీజిల్ గావచ్చు, లేదంటే కిరోసిన్ గావచ్చు, లేదంటే వేరియస్ లూబ్రికెంట్స్ ఇవన్నీ తయారు చేసే ప్రాసెస్ గూడా మనకేంటంటే కార్బన్ ఎమిషన్స్ ఉంటాయి దీంట్లో. ఈ ప్రాసెస్ మొత్తం అంతా గూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే బూస్టింగ్ ఫార్మర్స్ ఇన్‌కమ్. ఇది ఫార్మర్స్ ఇన్‌కమ్ ఏ విధంగా బూస్ట్ అయితదంటే, ఇప్పుడు ఈ షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్ గావచ్చు, మిల్స్ గావచ్చు, వీళ్ళ దగ్గరున్న ఎక్స్‌ట్రా ఈ రా మెటీరియల్ అంతా కూడా ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఏజెన్సీస్‌కి సేల్ చేయడం వల్ల వాళ్ళకి అడిషనల్‌గా ఇన్‌కమ్ గూడా వస్తది. సో, ఇది ఏ విధంగా ఫార్మర్స్‌కు ఇన్‌కమ్ జనరేట్ చేస్తదంటే. అయితే మనకి ఈ ఫార్మర్స్‌కు ఇన్‌కమ్ జనరేట్ చేసే కాన్సెప్ట్ మనకి ఆల్రెడీ ఒక కమిటీ గూడా ఉందండి మనకి. అశోక్ దాల్వాయ్ కమిటీ అని జెప్పి, అశోక్ దాల్వాయ్ కమిటీ బై 2022 కల్లా హౌ టు ఇంక్రీజ్ ఫార్మర్స్ ఇన్‌కమ్ 2 టైమ్స్ అని జెప్పి ఒక రిపోర్ట్ కూడా తీసుకురావడం జరిగిందండి. అతను మేజర్‌గా చెప్పిందేందంటే, ఫార్మర్స్ ఏదైతే రెగ్యులర్‌గా ఫార్మింగ్ యాక్టివిటీ చేస్తున్నారో, దాంతో పాటు ఇటువంటి యాక్టివిటీ అంటే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్‌కి సంబంధించిన షుగర్ కేన్ జ్యూస్ గావచ్చు, సిరప్ గావచ్చు, లేదంటే కార్న్ గావచ్చు, మెయిజ్‌కి సంబంధించిన ప్రతి ప్రొడక్ట్‌ని గూడా వాళ్ళేం చేస్తారంటే, గవర్నమెంట్‌కి సేల్ జేయడం వల్ల వాళ్ళు అంటే డైవర్సిఫై చేసుకోవడం వల్ల వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళకి ఇన్‌కమ్ గూడా పెరిగే ఛాన్సెస్ ఉందని జెప్పి మనకు అశోక్ దాల్వాయ్ కమిటీలో గూడా మెన్షన్ జేయడం జరిగింది. సో, ఈ కమిటీస్ గూడా మనకి ఇంపార్టెంట్ అండి. డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్‌కమ్ బై 2022 ఎవరు దీన్ని ప్రపోజ్ చేశారంటే అశోక్ దాల్వాయ్ కమిటీ. అయితే మనకిక్కడ బ్లెండింగ్ టార్గెట్ చూసుకుంటే మనకు ఫస్ట్ ఈ 10 మాత్రమే ఉంది. అంటే ఇథనాల్ 10% దాని తర్వాత అది అచీవ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఇథనాల్ 20% అని చెప్పి అని మనం పెట్టుకున్నాం. అయితే మనకి ఇథనాల్ 10% ఆల్రెడీ రీచ్ అయ్యాం. ఇథనాల్ 20 గూడా మనకేంది 2030కి పెట్టుకున్నామండి. బట్ ఏంటంటే మనకి 2025 కల్లా దీన్ని అచీవ్ చేయాలని చెప్పి మళ్ళీ మనం రెడ్యూస్ చేసుకున్నాం. ఇథనాల్ 20 ప్రోగ్రామ్ అనేదాన్ని. అయితే మనకిక్కడ ఈ ఇథనాల్ అంటే జనరల్‌గా మనం ఈ వర్డ్ యూజ్ చేస్తుంటాం గదా! ఈథైల్ ఆల్కహాల్ లేదా ఇథనాల్ అంటే ఏంటంటే దీనికి కెమికల్ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. C2H5OH అండి. C2H5OH. దీన్నే ఇథైల్ ఆల్కహాల్ అని గూడా పిలుస్తారు. ఇదేంటి జనరల్‌గా నేచురల్లీ మేడ్ ఫ్రమ్ ఫెర్మెంటింగ్ షుగర్. షుగర్‌ని ఫెర్మెంటేషన్ చేయడం వలన సో, మీకిప్పటికి క్లారిటీ వచ్చుంటది. ఈ షుగర్‌ని ఫెర్మెంటేషన్ చేయడం వల్ల మనకి ఈథైల్ ఆల్కహాల్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో, ఇక్కడ మేజర్‌గా షుగర్ ప్రొడక్షన్ మీద ఉంటది. దీని ఫ్యూచర్. మనకి షుగర్ ప్రొడక్షన్ అంటే జనరల్‌గా మనకు గుర్తుకొచ్చే స్టేట్స్ ఉత్తరప్రదేశ్ ఒకటి, మహారాష్ట్ర ఒకటి. ఇక వేరే స్టేట్స్‌లో గూడా ఉన్నాయి. బట్ మేజర్ కాంట్రిబ్యూషన్స్ వచ్చి మనకి ఈ 2 స్టేట్స్ నుంచే ఉంటది. అయితే మనకిది 99.9% ప్యూర్ ఆల్కహాల్ అండి. ఇది మనకేంటంటే 99% ప్యూర్ ఆల్కహాల్ ఇది. ఈ ఆల్కహాల్‌ని తీసుకెళ్ళి ఏం చేస్తాం మనం పెట్రోల్‌తో బెండ్ చేస్తాం. దీన్నే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అంటారు సింపుల్‌గా. ఈ విధంగా తయారు చేసిన ఆల్కహాల్‌ని పెట్రోల్‌తో బెండ్ చేయడం వల్ల మనకి దీన్ని ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అని చెప్పి పిలుస్తారండి. అయితే మనకి మోస్ట్‌లీ ఈ షుగర్ అనేది షుగర్ కేన్ ఇండస్ట్రీస్ నుంచి అలాగే ఆర్గానిక్ మ్యాటర్స్ అంటే మన ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి కదా! ఏవైతే డ్యామేజ్ ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయో అంటే కాకుండా ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ వాటి ద్వారా గూడా మనకి ఈ ఇథనాల్ అనే దాన్ని తయారు చేస్తారండి. అయితే మనకి ప్రెజెంట్ ఇండియాలో స్టేటస్ చూసుకుంటే మనకి ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ కింద చూసుకుంటే ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎనర్జీ కన్జ్యూమింగ్ నేషన్ అని చెప్పొచ్చు. సో, ప్రస్తుతం మనకి ఇండియా వచ్చి థర్డ్ లార్జెస్ట్ ఎనర్జీ కన్జ్యూమింగ్ నేషన్. థర్డ్ లార్జెస్ట్ కన్జ్యూమింగ్ నేషన్ అని జెప్పొచ్చు. అయితే మనకు ఆల్రెడీ 10% అచీవ్ చేసాం. ఇప్పుడు 20% టార్గెట్‌లో ఉన్నాం మనం. ఈ 20%లో గూడా ఆల్రెడీ మనం 12% వరకి 2023 ఈ ఇయర్ వరకి మనం ఆల్రెడీ గూడా అచీవ్ చేసేసాం. సో, రిమైనింగ్ ఇగ 20
5కి మనం 20% టార్గెట్‌ని అచీవ్ చేసేదానికి మనం టార్గెట్ పెట్టుకున్నామండి. ఇది బేసిక్ అండర్‌స్టాండింగ్ ఇథనాల్ ఏ విధంగా బ్లెండ్ చేస్తారు అనే దాని గురించి. అయితే దీంట్లో మనకి ఆహ్, ఒకసారి మనం ఇథనాల్ బ్లెండింగ్ చూసుకుంటే లాస్ట్ 8 ఇయర్స్‌లో మనం చూసుకుంటే 6 టైమ్స్ వరకి మనకి ఇంక్రీజ్ అయింది. సో, మనకు 2013, 14లో చూసుకుంటే 1.53% మాత్రమే ఉంది. సో, ఇది ఇక్కడి నుంచి మనకు గ్రాఫ్ చూసుకుంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ 10%కి ఉంది. ఇది 2021, 22 నుంచి తీసుకున్నా అండి. సో, మనకిప్పుడు 2023లో తీసుకుంటే ఇది ఆల్రెడీ 12%కి వచ్చేసింది. సో, ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అనేది. సో, మనకి యావరేజ్ ఇథనాల్ బ్లెండింగ్ విత్ పెట్రోల్ చూసుకుంటే ఎంత యావరేజ్‌గా మనం యాడ్ చేస్తున్నారని చూస్తే మనకు 2013లో మనకు చూసుకుంటే ఇక్కడ 1.6% నుంచి ఇయర్ ఆన్ ఇయర్ మనకి ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇప్పుడు మనకి 11.75% మనము ఇథనాల్‌కి పెట్రోల్‌ని యాడ్ చేస్తున్నాం. సో, ఇదే సింపుల్‌గా ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్. అయితే దీంట్లో మనకి అడ్వాంటేజెస్ కావచ్చు, లేదంటే వేరియస్ డిసడ్వాంటేజెస్ కావచ్చు, ఇవి కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సొస్తది. ఫస్ట్ అడ్వాంటేజ్ మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎనర్జీ సెక్యూరిటీ. సో, ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ మనం సక్సెస్‌ఫుల్‌గా యూజ్ చేసుకోగలిగితే ప్రతి ఇయర్ కూడా మనం 30,000 క్రోర్ రూపీస్ వరకి ఇంపోర్ట్ బిల్లును మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. అంటే మనం ఇంపోర్ట్ చేసుకునే క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, ఆ క్రూడ్ ఆయిల్‌లో 20% మనం తగ్గించుకుంటున్నాం కాబట్టి, ఈ 20% కాస్ట్ మనకు 30,000 క్రోర్ రూపీస్ వరకు మనకు ఇంపోర్ట్ బిల్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. సో, మేజర్‌గా ఫస్ట్ ఎనర్జీ సెక్యూరిటీ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, తర్వాత రెండోది దీనివల్ల ఏంటి ఫార్మర్స్ ఇన్‌కమ్ కూడా పెరుగుతది. ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఫార్మర్స్ ఇన్‌కమ్ ఏ విధంగా పెరుగుతదంటే, ఫార్మర్స్ దగ్గరున్న ఎక్సెస్ ఏదైతే ఉందో, ఆ ఎక్సెస్ మొత్తం గూడా మనకి ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్‌కి యూజ్ చేసుకుంటాం కాబట్టి, వీళ్ళకేంటంటే ఆల్రెడీ వీళ్ళకున్న ప్రొడక్షన్‌కి వీళ్ళకి మనం పేమెంట్ చేసి మనం ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి, జనరల్‌గా ఏంటంటే వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఫార్మర్స్ వెల్‌ఫేర్ గూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకి అశోక్ దళవాయ్ కమిటీ ప్రకారం చూసుకుంటే, ఈ ఫార్మర్స్ ఇన్‌కమ్ గూడా పెరుగుతుంది. ఇది సెకండ్‌ది మనకి. సో, మనకిక్కడ ఇథనాల్ ఓన్లీ షుగర్‌తోనేనా? లేకపోతే వేరే ప్రొడక్ట్స్‌తో గూడా అవుతదా అంటే, ఈ రిమైనింగ్ ప్రొడక్ట్స్ గూడా ఉన్నాయండి. ఇప్పుడు మనకు రైస్ ఉంది. లేదంటే మైజ్ ఉంది. తర్వాత జోవర్ వీటన్నిటికి గూడా మనకి ఇథనాల్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా యూజ్ చేసుకొని. అలాగే మనకి మూడోదొచ్చి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్. ఏ విధంగా ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ చేస్తదంటే, జనరల్‌గా ఈ టెక్నాలజీస్ ఇప్పుడు ఏవైతే ఇథనాల్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ గూడా ప్రస్తుతానికి న్యూ గాబట్టి, వీటిని అడాప్ట్ చేసుకునేదానికి మన ఎంప్లాయ్‌మెంట్‌ని గూడా క్రియేట్ చేయాల్సొస్తది సమ్‌టైమ్స్. సో, దీనివల్ల ఏంటంటే, మోర్ ఆపర్చునిటీస్ కూడా మనకి జనరేట్ అవుతాయి గాబట్టి, ఎంప్లాయ్‌మెంట్ క్రియేషన్ గూడా ఉంటది. తర్వాత మనకి నెక్స్టొచ్చి ఆహ్, ఫోర్త్‌దొచ్చి మనకి ఫ్యూయల్ ఇండియా అనే ఒక ట్యాగ్‌ను గూడా మనం తెచ్చుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇప్పుడు జనరల్‌గా మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద ఫుడ్ ప్రొడక్షన్ మనకెక్కడ సక్సెస్ అయిందని జెప్తే మనకు మేజర్‌గా పంజాబ్ గావచ్చు, హర్యానా గావచ్చు, మహారాష్ట్ర గావచ్చు. ఈ స్టేట్స్ నుంచే మనకి పంజాబ్ గావచ్చు, మహారాష్ట్ర గావచ్చు, హర్యానా గావచ్చు. ఈ స్టేట్సే ఎక్కువగా ఫోకస్ అయిన స్టేట్స్. అలాగే ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న స్టేట్స్ గూడా అని జెప్పొచ్చు. ఇప్పుడు ఈ స్టేట్స్ ఏవైతే షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ గూడా ఫ్యూచర్‌లో ఇండియాకి కంప్లీట్ టోటల్ జాగ్రఫికల్ లొకేషన్ తీసుకుంటే టోటల్‌గా ఇండియాకి ఫ్యూయల్ సప్లై చేసేదానికి ఈ స్టేట్స్ ఉపయోగపడతాయి. ఏవి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేదంటే ఈవెన్ బీహార్‌లో గూడా ఉంది మనకి. అంటే షుగర్ కేన్ ప్రొడక్షన్. తర్వాత మహారాష్ట్ర కావచ్చు. ఇవన్నీ ఏంటి? మనకి ఫ్యూయల్ ఇండియా. అంటే ఒక ట్యాగ్‌లైన్ అంటే ఇండియాకి ఫ్యూయల్ ఇక్కడి నుంచి తయారు చేస్తున్నాం అన్న ట్యాగ్‌లైన్ గూడా మనకి తీసుకురావచ్చు. అయితే ఉత్తరప్రదేశ్ అనేది మనకి షుగర్ కేన్ ప్రొడ్యూసర్. మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇది షుగర్ కేన్ ప్రొడ్యూసర్ ఎక్కువ. బీహార్ అనేదేంటంటే మైజ్ ప్రొడ్యూసర్. సో, ఇవి 2 మీరు గుర్తుపెట్టుకోవాల్సొస్తది. సో, ఇవి జనరల్‌గా అడ్వాంటేజ్. అలాగే మనకి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకుంటే ఇష్యూస్ గూడా ఉంటాయి గదా! ఇప్పుడు జనరల్‌గా మనకి అడ్వాంటేజ్ ఒకటే డిస్కస్ చేయకూడదు. ఈవెన్ డిసడ్వాంటేజెస్ గూడా మనం డిస్కస్ చేసుకోవాల్సొస్తది. సో, మనకి డిసడ్వాంటేజెస్ కింద చూసుకుంటే
డిసడ్వాంటేజెస్. ఫస్ట్‌దొచ్చి మనకి అవైలబిలిటీ ఆఫ్ ఫీడ్ స్టాక్. అంటే ఏం లేదండి. సో, మనకిప్పుడు జనరల్‌గా మనకిక్కడ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అండ్ బీహార్. ఈ స్టేట్స్‌లో మాత్రమే ఉన్నాయి. సో, ఇక్కడి నుంచి మనకి ఈ ఫీడ్ స్టాక్ ఏదైతే ఉందో, ఈ ఫీడ్ స్టాక్ మొత్తం గూడా తీసుకురావడానికి అంటే ఒక కంప్లీట్‌గా సప్లై చైన్ క్రియేట్ చేసేదానికి గూడా ఇష్యూస్ ఉన్నాయి. అంటే షుగర్ మిల్స్ నుంచి మనకి ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ డిస్టిలరీస్ ఎక్కడున్నాయో, ఆ డిస్టిలరీస్ వరకి గూడా ఈ 3 స్టేట్స్‌లోనే మేజర్‌గా కాన్సంట్రేషన్ ఉంది కాబట్టి, రిమైనింగ్ ఆల్ ఓవర్ ఇండియా గూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి గూడా అవైలబిలిటీ ఆఫ్ ఫీడ్ స్టాక్ అన్ని దగ్గర ఉండదు గాబట్టి మనకి ఇది గూడా వన్ ఆఫ్ ద ఇష్యూ అని జెప్పొచ్చు. తర్వాతొచ్చి మనకి క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఏంటి ఎఫెక్ట్ అని చూస్తే మనకి, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇప్పుడు మనకి జనరల్‌గా ఫ్లడ్స్ గావచ్చు, డ్రాట్స్ గావచ్చు. సో, ఇటువంటి కండిషన్స్‌లో ఏంటంటే మనకి ప్రొడక్షన్ అనేది తగ్గుతది. సో, ఈ ప్రొడక్షన్ తగ్గడం వల్ల ఏంటంటే, సో, ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అనేది సమ్ టైమ్స్ మనం అనుకున్నట్లు యాస్ ఇట్ ఈస్‌గా ఎక్స్‌పెక్ట్ చేయలేం. సో, ఇప్పుడు మనకు ఫ్లడ్స్ వల్ల కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయిందనుకోండి ప్రొడక్షన్. లేదు డ్రాట్స్ ఒచ్చి కంప్లీట్‌గా మనకి ఎటువంటి ప్రొడక్షన్ లేదనుకోండి. ఆ టైంలో మనకి ప్రొడక్షన్ అనేది చాలా వరకు తక్కువుంటది. సో, ఈ క్లైమేట్ చేంజ్ అనేది గూడా ఒక ఎఫెక్ట్ అని జెప్పొచ్చు. సో, ఇవి సమ్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ అని జెప్పొచ్చండి. అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద మనకి వేరియస్ ఇనిషియేటివ్స్ గూడా మనకి తీసుకురావడం జరిగింది. అయితే మనకి ఈ ఇనిషియేటివ్స్‌నన్నిటిని గూడా చాలా వరకి కోఆర్డినేటింగ్ జేసుకున్న మినిస్ట్రీ మనకి చూసుకుంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండి. నోడల్ ఏజెన్సీ వచ్చి మనకి మేజర్‌గా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో, ఈ మినిస్ట్రీ కింద ఇది వర్క్ చేస్తది. అయితే మనకి కొన్ని పాలిసీస్ కూడా అంటే ప్రమోట్ చేసేదానికి ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్‌ని అలాగే బయోఫ్యూయల్స్‌ని ప్రమోట్ చేసేదానికి కూడా కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అనేటివి తీసుకురావడం జరిగిందండి. ఒకటేమో నేషనల్ పాలిసీ ఆన్ బయోఫ్యూయల్స్ మనకి 2018లో స్టార్ట్ చేశారిది. సో, బయోఫ్యూయల్ పాలిసీని మనం ఇండియాలో ప్రమోట్ చేసేదానికి 2018లో స్టార్ట్ చేశారు. అయితే దీంట్లో ఏంటంటే మనకి ఇంతవరకు పెట్రోల్ గురించి డిస్కస్ చేసాం కదా! ఇక్కడ మనకేంటంటే డీజిల్ గురించి కూడా ఉంది. సో, డీజిల్‌లో 5% బ్లెండ్ చేయాలి బై 2030కి. సో, ఓన్లీ పెట్రోలే కాదు కదా! మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్. డీజిల్ కూడా ఉంది కాబట్టి డీజిల్‌లో కూడా 5% వరకు మనం బ్లెండ్ చేయాలి. ఆహ్, ఈ నేషనల్ పాలిసీ ఆన్ బయోఫ్యూయల్స్‌లో ఇది డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మనకి జీఎస్టీ ఈ తయారు చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ జీఎస్టీ మొత్తం 18% నుంచి 5%కి తీసుకురావడం జరిగిందండి. సో, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి జీఎస్టీ ప్రోగ్రామ్ అనేది. అలాగే మనకి నీతి ఆయోగ్ కూడా ఒక రోడ్ మ్యాప్ రిలీజ్ చేసింది. నీతి ఆయోగ్ 2020-25కి రోడ్ మ్యాప్. ఏంటంటే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్‌కి కావాల్సిన మెజర్‌మెంట్స్ ఏంటి? అలాగే కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? అనే దాని గురించి జనరల్‌గా ఒక రోడ్ మ్యాప్ కూడా మనకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆహ్, నేషనల్ పాలిసీ ఆన్ బయోఫ్యూయల్స్ అనేది ఇది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిందైతే కాదండి. ఎందుకంటే ఎర్లియర్ మనకు 1970స్ నుంచి కూడా దీని గురించి డిస్కషన్ ఉంది మనకి. 1975 నుంచి కూడా 1975 నుంచి కూడా మనకి దీని డిస్కషన్ ఉంది. ఇప్పుడు రీసెంట్‌గా మనం దాన్ని ఫైనలైజ్ చేసుకునే దానికి ఛాన్సెస్ వచ్చింది. 1975లో మనకి ఆల్‌మోస్ట్ 6 టెక్నికల్ కమిటీస్ కూడా దీనికోసం ఫార్మ్ చేశారు. అంటే ఏ విధంగా ఈ బయోఫ్యూయల్స్‌ని యూజ్ చేసుకోవాలనే దాని గురించి. ఒక రోడ్ మ్యాప్ తయారు చేయమని చెప్పి. సో, ఇలా టైమ్ లైన్ తీసుకుంటే మనకి 1980స్‌లో కావచ్చు, తర్వాత 2002లో నుంచి ఇప్పుడు రీసెంట్‌గా మనకి 2009లో కూడా లాస్ట్ నేషనల్ బయోఫ్యూయల్ పాలిసీ దాన్ని అడాప్ట్ చేసుకున్నారు 2009లో. దీని తర్వాత
మనకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2018 నుంచి ఇప్పుడు దీన్ని సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ చేసేదానికి కూడా ట్రై చేస్తున్నారండి. సో, ఇది మనకి ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ గురించండి. అలాగే వీటితో పాటు మనకి ప్రధాన మంత్రి జీవన్ యోజన అని చెప్పి కూడా ఒక స్కీమ్ రీసెంట్‌గా లాంచ్ చేశారు 2019లో. పీఎం జీవన్ యోజన. అయితే ఇదేంటంటే మనకి కమర్షియల్‌గా మనం ఏ విధంగా ఎక్స్‌ప్లాయిట్ చేయాలా? అంటే ఈ కమర్షియల్ ప్రాజెక్ట్స్ అంటే 2జీ ఎథనాల్ సెక్టార్ ఏదైతే ఉందో, ఈ 2జీ ఎథనాల్ సెక్టార్‌ని ఫర్దర్‌గా ఏ విధంగా కమర్షియల్‌గా ఎక్స్‌ప్లాయిట్ చేయాలి? దాని ద్వారా మనం ఏ విధంగా బెనిఫిట్స్ తీసుకోవాలనే దాని గురించే ఈ పీఎం జీవన్ యోజన అనే దాన్ని తీసుకురావడం జరిగింది. దాని తర్వాత మనకి రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ రూకో అని చెప్పి కూడా మనకి ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ రూకో ఏందంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిందండి ఇది. ఇదేంటంటే మనకి జనరల్‌గా కుకింగ్ ఆయిల్ ఉంటది గదా! ఈ కుకింగ్ ఆయిల్‌ని బయోడీజిల్‌గా కన్వర్ట్ చేయాలని జెప్పి ఈ రుకో స్కీమ్ అనేదాన్ని తీసుకురావడం జరిగింది. బయోడీజిల్‌గా. ఇంగ మనకి వెరీ రీసెంట్ అంటే నేషనల్ పాలిసీ ఆన్ బయోఫ్యూయల్స్ 2018. దీంట్లో మనకి ఫ్యూయల్స్‌లో మనకి ఫస్ట్ జనరేషన్ ఫ్యూయల్స్, సెకండ్ జనరేషన్ ఫ్యూయల్స్, దాని తర్వాత థర్డ్ జనరేషన్ ఫ్యూయల్స్, తర్వాత ఫోర్త్ జనరేషన్ ఫ్యూయల్స్ ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఫ్యూయల్స్ ఉన్నాయండి. సో, అవి మనం స్టాటిక్ సిలబస్ ఎకానమీలో స్టాటిక్ సిలబస్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం. ఆ స్టాటిక్ సిలబస్ వచ్చినప్పుడు గూడా అవి ఏ విధంగా వేరియస్ టైప్స్ ఆఫ్ ఆహ్, స్టేజెస్ అంటే స్టేజెస్ ఏవేవి ఉన్నాయనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో, ఇది ఎవ్రీథింగ్ అబౌట్ నేషనల్ పాలిసీ అండ్ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్. రీసెంట్‌గా కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ ఎందుకు షుగర్ కేన్ జ్యూస్‌ని గాని, లేదంటే సిరప్‌ని గాని యూజ్ చేయొద్దు ప్రస్తుతానికి 2023, 24 అనే దానికి అని చెప్పి డిస్కషన్ చేయడం జరిగిందండి. సో, దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ this topic. Thank you for watching and once again welcome back to Economics Wala classes. Here we are discussing only economic issues and international relations especially. So major focus would be on economic issues and current events చూసుకుంటే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్స్ కూడా మనం జనరల్‌గా డిస్కస్ చేసుకుంటాం. సో ప్లీజ్ like the video, share the video and subscribe to our classes, Economics Wala classes. Thank you for watching. Have a safe day and happy learning.